కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఏంటి ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అందుకనే ఇక్కడున్న మీలో చాలామంది బాధ్యతగా ఉండడం, మీకు ఏది అప్పగించబడిందో దానిలో బాధ్యతగా ఉంటే మీకోసం దేవుడు ఏమేమి సిద్ధం చేసినో అది ఎవరికి చెప్పాలి తెలీదు. మీకు 10 సెంట్లు భూమి అప్పచెప్పారనుకోండి ఒక రైతు, ఆ 10 సెంట్లనే 3 పంటలు పండించే అంత బాధ్యత కలిగి ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? 10 ఎకరాలు అప్పచెప్తారు. అవునా? నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి గనక ఈ 10 పట్టణముల మీద ఏం చేయి, నువ్వు నాయకుడివై ఉండు అంటారు. అందుకనే కొంచెములో నమ్మకంగా ఉండాలి. ఉద్యోగం వచ్చింది, నెలకు 10,000 జీతం. కానీ ఆ 10,000లోనే ఎలా ఉన్నారు దేవుడి విషయంలో? దేవుడికి ఇవ్వడంలో నమ్మకంగా ఉన్నారు. 10,000లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేశారు? దాన్ని 20,000కి పెంచారు. 20,000 ఏం చేస్తారు? ఇంకా పెంచుతారు. ఎందుకంటే ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి ఎక్కువ నేను నీకు ఇస్తా. అది దేవుడు చేస్తారు ఆ పని. అందుకనే ఇచ్చిన కొంచెములోనే మనిషి పిసినారుళ్ళు అయిపోతే, ఇవ్వలేని మనసు మనిషికి వస్తే ఇంకేమి ఇస్తారు? ఇచ్చిన ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇస్తారు. దేవుడు ఇవ్వలేనిగా దేవుడు కాదు, ఇస్తారు. ఇస్తే మనకు దేవుడు ఇస్తారు. ఇస్తే మనం దేవుడికి ఇవ్వమని దేవుడికి తెలుసు. మనకు దేవుడు ఇస్తారు. ఇస్తే దేవుడికి ఇవ్వంగా మనం ఇచ్చే మనసు ఉంటే దేవుడు కూడా మనకి ఇస్తారు. దేవుడు చేసే కార్యం అది. గేదె కడుపు నిండా మేత తింటుంది, పొట్ట నిండా కుడితి దాగుతుంది, కానీ గిద్దెడు పాలు ఇవ్వదు. మేత వేసినందువల్ల ఏం లేకుండా పోయింది చెప్పాలి. తవుడు తెచ్చి కుడితి పెట్టినంత మాత్రాన ఏం లేదు, ఉపయోగం లేదు. ఎందుకంటే మరి ఎక్కువగా బాధ్యత అనేది మనకు అవసరం చాలా. అందుకనే మనం దీవించబడపోవటానికి కూడా కారణం అదే. కొంచెములో దేవుడు మనల్ని టెస్ట్ చేసి చూస్తారు. వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం, వీళ్ళు నాకు ఇచ్చేలాగా ఉన్నారా, బిగబట్టేలాగా ఉన్నారా చూద్దామని కొంచెం ఇస్తారు. ఆ కొంచెంలో మనుషులు బాధ్యత కలిగి దేవునికి భయపడి చేసేలాగా ఉన్నారనుకోండి, మరి ఎక్కువగా దేవుడు ఇస్తారు. లేకపోతే అంతవరకే ముడుసుకుపోద్ది జీవితం. ఇంకా మనుషులు వర్ధిల్లడం అనేది, అభివృద్ధి చెందడం అనేది ఇంకంతే, అక్కడతోనే ఆగిపోద్ది. ఎందుకంటే కొంచెం ఇచ్చానా, కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేవు అంటారు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి నమ్మకంగా ఉండుట చూశారు. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా, చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి అన్నారు. చూసారా? దేవుడు ఏం చేశారండి మోషేతో? ఏం చేశారు? మోషేతో మాట్లాడారు. మనుషులు మాట్లాడలా. ఎవరు మాట్లాడారు? యెహోషువ ఉన్నాడు, నూను కుమారుడైన యెహోషువ, నీ చెయ్యి ఏం చెయ్యి, అతని మీద ఉంచు. అతను ఏం పొందినవాడు? దేవుని ఆత్మను పొందినవాడు, అతని మీద నీ చెయ్యి ఉంచు అన్నారు. అంతేకాదు, నీ ఘనతలో కొంత అతనికి ఉంచు, నీ ఘనతలో కూడా కొంత ఉంచాలి అన్నారు. ఆత్మను పొందినవాడు, నీ చెయ్యి అతని మీద ఉంచు. ఎందుకు?
ఇలా దేవుడు మోషేకి చెప్పినారండి. యెహోషువ దేవుణ్ణి అనుసరించే విషయంలో అంత బాధ్యత కలిగి ఉన్నారు. అంత బాధ్యత కలిగి ఉన్నారు. పట్టి పట్టినట్టు అంటీ అంటున్నట్లు లేరండి. ఆయన బాధ్యత కలిగి ఉండాలి. ఈ రోజున బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత లేని తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేసిన వాళ్ళు అవుతారు. భర్త పట్ల బాధ్యత లేని భార్యని భర్తని భ్రష్టులుగా చేసిన వాళ్ళు అవుతారు. భార్య పట్ల బాధ్యత లేని భర్తలు ఆ భార్యని పనికి మాలిన వాళ్ళగా తయారు చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కుటుంబం పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల, తోటి సహోదరుల పట్ల, విశ్వాసుల పట్ల, సేవ పట్ల మనకేముండాలి? బాధ్యత ఉండాలి. యెహోషువ దేవుని పట్ల మంచి సౌండ్ పెట్టమ్మ బాధ్యత కలిగిన వ్యక్తి, మంచి బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయన మీదే ఆయన ఏం పొందినవాడట? ఆత్మను పొందినవారు. యెహోషువ ఆత్మను పొందారు. చూసారా? నీ చెయ్యి అతని మీద ఉంచు అన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు, మహోన్నతుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పిల్లలు పెద్దోళ్ళై మాటనకుండా తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల్ని ఎరగొట్టేసేలాగా తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే బాధ్యత లేదు. ఆ పిల్లలు ఎక్కడ తిరిగినా వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడమే మంచిది అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ తిరిగినా ఈ అమ్మ నాన్న పట్టించుకోరు. అంతే. ఆ భర్త ఎన్నింటికి వచ్చినా ఈ భార్య పట్టించుకోరు. ఆ భార్య ఏం చేస్తానో ఈ భర్త పట్టించుకోరు. అసలు పట్టించుకోరు. బాధ్యత లేదు. ఏంటంటే ఉన్నాం తింటున్నాం, కట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం అనేలాగే తప్ప ఒక బాధ్యత అనేది చాలా అవసరం. మనకు బాధ్యత కావాలి. యెహోషువ బాధ్యత గల మనిషి. అందుకనే దేవుడు అన్నారు, మాట్లాడారు. నీ చెయ్యి ఏం చేయమన్నారండి అతని మీద? ఏమంటున్నారు? అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యించి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయమ్ము. ఇశ్రాయేలులు సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా ఏదేను తోటలో రాము చెడగా ఏదేను తోటలో దాము చెడగా ఆ దేవుడే ఇలా చాలు. బాధ్యత కలిగిన వారికి ఏమొస్తుంది? దైవజనుడు హస్తము వాళ్ళ నెత్తి మీదకు వచ్చింది అంటే నీ హస్తము ఆ యెహోషువ మీద ఉంచు, అంతే. నీ ఘనతలో కొంత అతనికి ఇవ్వు. అంటే సేవకుల్లో ఘనతను ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సేవకుల్లో ఉన్న ఆత్మను ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సేవకుల్లో ఉన్న దీవెన ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అది ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుడు సెలవిస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు జోసెఫ్ మెరారీ గారిలో ఆత్మను విశ్వాసులైన వారికి ఇవ్వచ్చా అంటే చెప్పట్లేదంటే ఇవ్వచ్చా? చెప్పాలి. ఏలియాని ఎలీషా ఏమడిగారు? 2 పాళ్ళు ఆత్మను అడిగారు. ఇవ్వచ్చు. నీ ప్రవర్తన మంచిగుంటే, నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే నీకు ఆత్మని ఇవ్వచ్చు. ఇవ్వడానికే దేవుడు సిద్ధం చేశారు సేవకుల్ని. ఘనతను ఇవ్వచ్చు, ఆత్మను ఇవ్వచ్చు, దీవెన ఇవ్వచ్చు, మేలును ఇవ్వచ్చు. అందుకనే మీ మాట వినువాడు
నా మాట మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. దేవుని సేవకులు మన ఇంటికి వస్తే ఎవరు వచ్చినట్టు? మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకును. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని, నన్ను పంపినవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నాను. అంతే, చేర్చుకుంటున్నారండి. అందుకనే మాట వినాలి. బాధ్యత కలిగిన వ్యక్తి యెహోషువ. బాధ్యత కలిగిన వ్యక్తికి దేవుడు ఏం అప్పచెప్తున్నారు? ఇక మోషేకి ఏం చెప్పారు? అబ్బాయి, అహరోను చనిపోయినాడు, నువ్వు కూడా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోబోతున్నావు, కాబట్టి నీకు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. యెహోషువను నీకు బదులుగా ఏం చేయి? నాయకుడిగా సిద్ధము చేసే అన్నారు. దేవుడు బాధ్యత కలిగి చెప్తున్నారు, నీ తర్వాత యెహోషువ నాయకుడై నడిపించాలన్నారు. నాయకుడై నడిపించాలి. దేవుని బిడ్డ, నువ్వు బాగోనప్పుడు నీ ఇంట్లో వంట చేసే మగపిల్లలను తయారు చేయి. బాధ్యత. నీకు బాగోనప్పుడు నీ ఇంట్లో వంట చేయగలిగిన ఆడపిల్లలు ఏం చేయి? తయారు చేయి. నీకు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు, పని చేయలేనప్పుడు కొంచెం పని చేయగలిగిన వారిని నీ భర్తను తయారు చేయి. నీవు కొన్ని పరిస్థితుల్లో పని మీద వెళ్ళినప్పుడు కొన్ని భర్త చేసే పనులు కూడా భార్య చేయనట్లు ఏం తరిపీదు చెయ్యి. బాధ్యత నేర్పించు, నీ తర్వాత వాళ్ళు చేస్తారు. ఇది లేడీస్ చేయకూడదు, జెంట్సే చెయ్యాలి, లేక జెంట్సే చేయాలి, లేడీస్ చేయకూడదు, లేడీసే చేయాలి, జెంట్స్ చేయకూడదని ఈ సృష్టిలో ఎక్కడా లేదు. అది అమాయకమైన ఆలోచన. లేడీసే వంట చేయాలి. కలెక్టర్లు అయిన వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? 18 గంటలు చదివి, రాత్రి పగళ్ళు చదివి, వంట చేసుకుని ఏం చేశారు? తిని కలెక్టర్లు అయ్యారు. బట్టలు ఉతుక్కున్నారు. పని చేయటంలో తప్పు ఏంటండి? బాధ్యత. కాబట్టి యెహోషువ బాధ్యత కలిగిన మనిషి. దేవుడు చెప్పారు, నా ఆత్మను పొందినవాడు చేయొచ్చు. నీ మీద దేవుని హస్తము రావాలని ఎంతో కోరుతున్నారు దేవుడు. ఆత్మను పొందే వ్యక్తిగా. ఆత్మను పొందితే తర్వాత నువ్వేం చేస్తావు? దైవజనుడు హస్తము నీ మీదకు వస్తుంది. దైవజనుడిలో ఉండిన ఘనతలో కొంత నీకు, నీ కుటుంబము ఘనపరచబడే స్థాయికి వచ్చేస్తుంది. ఘనత పొందే మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తారు. దేవుడు నీ పక్షంగా ఉంటారు. ఇది దేవుడు చేసే పని. అయితే యెహోషువ ఎలాంటి మనుషుడు? యెహోషువను ఇలా అభిషేకించిన తర్వాత సర్వ సమాజం ఎదుట ఆయన్ని నిలబెట్టి అలాగా అభిషేకించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో? యెహోషువతో. ఏం చేస్తున్నారు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడనైన యెహోషువకు ఎలాగు నా సేవకుడైన మోషే చనిపోయాడు. సేవకుడు చనిపోయినాడు. సేవకుడు ఏమైపోయాడండి? మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. చెప్తున్నారు, చనిపోయిన సంగతి యెహోషువకు తెలీదా? ఆయనే దగ్గర నుండి సమాధి చేసి ఉంటారు కదా. అయినా దేవుడు ఏం చేస్తున్నారు? యెహోషువతో మాట్లాడుతున్నారు. మాట్లాడే దేవుడవు నీవు. ఎంతమంది పాడతారో చూద్దాం. మాట్లాడని రాయివి దేవుడవు నీవు, వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా వ్యాధి బలహీనతల్లో
చప్పట్లు కొట్టకూడదని తీర్మానం చేసేసుకున్నాం. నేను చప్పట్లు కొడితే పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారని తీర్మానం చేసేసుకున్నాం. నేను బైబిల్ చదవటం కంటే సెల్ ఫోన్ చూడటం మంచిదని ఏం చేసాం? తీర్మానం చేసేసుకున్నాం. ఒకవేళ వాక్యం చెప్తుంటే ఎవరినో ఒకరిని తీసుకుని బయటికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాం. సెల్ ఫోన్ వస్తే, చిన్న ఫోన్ వస్తే అది ఎంతో ఘనమైందిగా ఆ ఫోన్ కాల్ తీసుకుని బయటికి వెళ్తాం. అలా తీర్మానం చేసుకున్నాం. మనలో బాధ్యత ఏదండి? దేవుని పట్ల ఏమి లేదు. బాధ్యత ఏది? బాధ్యత ఏదండి? ఇంచుమించు మన సహవాసములో బాధ్యత కలిగిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించుకుంటూ వచ్చారు. వాళ్ళకున్న పేదరికాన్ని మరిచిపోయేలాగా చేసుకుంటూ వచ్చారు. వస్తున్నారు కూడా దీవించుకుంటూ. ఒకప్పుడు చిన్న బండి ఉండేది మీకు, ఇప్పుడు కార్లే ఉన్నాయి మీకు. ఒకప్పుడు చిన్న స్థాయి ఉంది మీకు, ఇప్పుడు మంచి స్థాయి వచ్చింది దేవుడు మీకు. ఒకప్పుడు కేజీ బియ్యం కొనుక్కోలేని పరిస్థితి, ఇప్పుడు బస్తాలే మీ ఇంటి దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు అర కేజీ నూనె కొనాలంటే కష్టం, ఇప్పుడు డబ్బాలే మీ ఇంట్లలో ఉన్నాయి. దేవుడు దీవించినారు. సావాసములో అడుగుపెట్టి బాధ్యతగా నడుస్తూ బాధ్యతగా వెంబడిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు? కృప వెంబడి కృపతో నింపుతున్నారు. మన సావాసములో సాధ్యమైనంత వరకు నాకు తెలిసి పేదవారు లేరు. ఉన్నారా? చెప్పండి. పేదవారు లేరు. నమ్మకంగా వెంబడించిన వారి గురించి చెప్తున్నా. ఒక వారం కనపడి, నెల దాకా కనపడిన వాళ్ళ సంగతి మనకు అనవసరం. వాళ్ళకి ఎలాగో బాధ్యత లేదు. వాళ్ళ దీవెని కూడా అలాగే కొలిచారు దేవుడు. బాధ్యతగా దేవుని సంఘాన్ని వెంబడిస్తున్నప్పుడు, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవుడు అట్టి వారిని విడిచిపెట్టలా. కాబట్టి యెహోషువతో మాట్లాడుతున్నారు. ఏమని? కాబట్టి నీవు లేచి వెళ్ళుడి. చాలు. మీరు అడుగు పెట్టు, చెప్పాలి, ప్రతి స్థలాన్ని మీకు ఇస్తా. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తా. ఎవరు చెప్తారండి మనకది? బిడ్డ, నువ్వు చెయ్యతలంచినదేదో అది నీకు ఇస్తా. దేవుని వాక్యం ఏం చెప్పింది? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తా. ఆనందమయ పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చోనేసు. ఆనందమయ పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చోనేసు. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తా. సావాసమును నమ్మకంగా వెంబడిస్తే తణుకులోనే దేవుడు నిన్ను స్థిరపరుచునని నీకు తెలుసా? సావాసమును నువ్వు నమ్మకంగా వెంబడించకుండా నువ్వు డూప్లికేట్ క్యాండిడేట్గా ఉంటే నువ్వు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటావని నీకు తెలుసా? సావాసం విషయంలోనే నువ్వు తీర్పులు తీర్చే స్థాయికి ఎదిగిపోయావంటే నువ్వు ఎప్పుడు అస్థిరంగానే ఉంటావని నీకు తెలుసా? సావాస విషయంలో మీరు సావాసమే మీరై వెంబడిస్తున్నప్పుడు నీవు పట్టణములో దీవించబడుదువు, నీ గర్భఫలము దీవించబడును. నీవు పట్టణములో దీవించబడుదువు, నీ గర్భఫలము దీవించబడును. చాలు. సావాసమే నువ్వై ఉండాలి, నువ్వే సావాసమై ఉండాలి, నువ్వే సావాసమై ఉండాలి, సావాసమే నువ్వై ఉండాలి. అది బాధ్యత, నమ్మకత్వం. అలాంటప్పుడు తణుకు పట్టణములో నిన్ను స్థిరపరచనేడలని నన్ను అడుగు.
నిన్ను నిశ్చయముగా దేవుడు స్థిరపరుస్తారు. సావాసమునకే తీర్పులు తీరుస్తూ, సావాసమునే విమర్శిస్తూ, సీక్రెట్గా విమర్శిస్తూ, సావాసమునే నిందిస్తూ, సావాసమునే తీర్పు తీర్చు, సేవకుల్నే విమర్శిస్తూ, విశ్వాసుల్నే విమర్శిస్తూ నీ మనస్సును నాశనం చేసుకున్నప్పుడు నీవు అడుగుపెట్టు స్థలము నీకు ఎప్పటికీ నీది కాదు. నువ్వెప్పుడు అస్థిరంగానే ఉంటావు.